హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ హోమ్ డిలైట్. ఈరోజు మన ఎస్పీ హోమ్ డిలైట్లో ఎంతో టేస్టీగా ఉండే తెలగపిండి రొయ్యల కూర అండి. దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టిన రొయ్యలను కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అని యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, ఈ విధంగా వాటర్ రెడ్యూస్ అయ్యి ఆయిల్ బయటకు వచ్చినప్పుడు కొంచెం పసుపు, కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకోండి. ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు తెలగపిండిని ఈ విధంగా జల్లుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలాగ ఒక 5 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత ఒక్కసారి ఇప్పుడు పూర్తిగా కలుపుకుండి మరొక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఇక్కడ తాలింపు కోసం నువ్వుల నూనె వేసుకుంటే చాలా బాగుంటుందని తెలగపిండి కూరలోకి. అందుకు నువ్వుల నూనె వేసి ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని తాలింపు బాగా ఫ్రై అయ్యాక ముందుగా ఉడికించి పెట్టుకుని తెలగపిండి రొయ్యల కూరలో వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవటమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తెలగపిండి రొయ్యలు కూడా రెడీ. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.